సో, 'డ్రింకర్ సాయి'. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'డ్రింకర్ సాయి' అనే టైటిల్ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో 'డ్రింకర్ సాయి' అనేవాడు ఉంటాడు కంపల్సరీ. ఎందుకంటే సో, త్రూఔట్ ఈ క్యారెక్టర్ 'డ్రింకర్ సాయి' అనే క్యారెక్టర్ ఈ మూవీలో కంప్లీట్ డ్రింకింగ్ మీదే ఉంటాడు. ఒక డ్రింకర్ ఎలా బిహేవ్ చేస్తాడు? తన లైఫ్‌లో వచ్చిన కష్టాలేంటి? అండ్ డ్రింకర్‌గా ఉన్నప్పుడు తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అండ్ తాగిన తర్వాత తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? మెంటల్ కండిషన్ ఎలా ఉంది? మెంటల్ స్టెబిలిటీ ఇవన్నీ వీటి మీద బేస్ చేసుకొని తీసిన మూవీయే 'డ్రింకర్ సాయి'. సో, కిరణ్ తిరుమల్ శెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాస్ ఆడియన్స్‌కి ఎవరైతే బాగా యూత్ ఉంటారో అంటే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌కి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఒక అమ్మాయిని ఎవరినో ఒకళ్ళు యూత్ అంటేనే ఆబ్వియస్‌లీ లవ్ ఇవన్నీ ఉంటాయి. సో, అట్లనే ఎవరినో ఒక అమ్మాయిని లవ్ చేయడం, ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడం, తాగడం, సో, సిగరెట్లు కాల్చడం ఇవన్నీ బేసిక్‌గా అట్లా అన్నీ చెడలవాట్లకి అలవాటు చేసుకొని, వాళ్ళ హెల్త్ పాడు చేసుకొని, చివరికి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా కోల్పోతారు. సో, అలా ఈ యూత్‌ని బేస్ చేసుకొని, యూత్ బేస్డ్ మూవీ అయితే తీయడం జరిగింది. అండ్ ఇందులో యాక్ట్ చేసిన 'ధర్మ' అండ్ 'ఐశ్వర్య శర్మ' అయితే ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదో న్యూ యాక్టర్స్ లాగా లేదు. ఇంతకు ముందులే చాలా ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసి, అలా చేసినట్టుగా ఉందనమాట. కొత్త వాళ్ళు అని తెలియకుండా చాలా బాగా యాక్ట్ చేశారనమాట. వాళ్ళ పెర్ఫార్మన్స్ చాలా బావుంది. అండ్ కొంచెం ఈ మూవీ అయితే కొంచెం ల్యాగ్ అనిపిచ్చింది. ఎందుకంటే ఐ మీన్ అక్కడక్కడక్కడక్కడే స్టోరీ తిరుగుతుంది అన్నట్టుగా నాకనిపిచ్చింది. బట్ రిమైనింగ్ పార్ట్ అంతా అయితే చాలా బావుంది మూవీ. అండ్ మెయిన్ థింగ్ ఇందులో స్క్రీన్ ప్లే అండ్ కంటెంట్. కంటెంట్ వచ్చేటప్పటికి సో, ప్రతి ఒక్కరి లైఫ్‌లో మనం ఆబ్వియస్‌లీ చూస్తాం. 'డ్రింకర్ సాయి' ఎలా ఉంటాడు ఏంటని. సో, దాన్ని బేస్ చేసుకొని ఈ స్టోరీ తీయటం అనేది ఓకే. ఓకే. అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి 'ఐశ్వర్య శర్మ' యాక్టింగ్ గాని, అది గాని చాలా బావుంది. కామెడీ బావుంది. అలాగే ఎమోషన్స్ బావున్నాయి. అలాగే లవ్ సీక్వెన్స్, సాంగ్స్ నాకు తెలిసినంతలో 7-8 సాంగ్స్ అయితే ఉన్నాయి. అంటే మెయిన్ సాంగ్స్ ఒక 2, 3 ఉన్నా చిన్న చిన్న బిట్స్ కింద ఒక 4, 5 సాంగ్స్ ఉంటాయన్నమాట. అలా మొత్తానికి ఈ మూవీ చూసుకుంటే బాగుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకిచ్చిన పాత్రలో గాని, అది గాని చాలా బాగా యాక్ట్ చేశారు. ఇదైతే డెఫినైట్‌లీ యూత్‌కి కనెక్ట్ అవుతుంది. ఎవరైతే చెడు వ్యసనాలకి బానిసవుతారో వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. సో, మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి యూత్‌ఫుల్ మూవీస్ చూడాలంటే థియేటర్‌కెళ్ళాల్సిందే. సో, మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మీ ముందులుంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.